హలో మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం రెగ్యులర్గా సైకాలజీ వీడియోస్ గురించి చేసుకుంటున్నాం కదండి. ఇందులో శిశు వికాసన అవగాహనలో 5 టాపిక్స్లో 4 టాపిక్స్ గురించి చెప్పేసుకున్నాం కదండి. ఈ సిద్ధాంతాలు: 1 సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, 2 నైతిక వికాస సిద్ధాంతం, 3 భాషా వికాస సిద్ధాంతం, 4th వన్ ఆత్మభావన వికాస సిద్ధాంతం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. 5th వన్ వచ్చేసరికి ఏంటంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఓకేనా? ఫస్ట్ చిన్నగా టాపిక్గా చెప్పుకుందాం. సంజ్ఞానాత్మక వికాసం ఎవరు రచించారు? జీన్ పియాజే. నైతిక వికాసం గురించి చెప్పింది కోల్బర్గ్. భాషా వికాస సిద్ధాంతం గురించి చెప్పింది నోమ్ చోమ్స్కీ. 4th వన్ ఆత్మభావన సిద్ధాంతం గురించి చెప్పింది కార్ల్ రోజర్స్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి ప్రతిపాదించింది ఎరిక్సన్. ఏంటి? ఎరిక్సన్. మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఎవ్రీ టాపిక్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. అది ఎక్కడ అంటే ఒక టేబుల్ ఉంటుంది, అందులో నుంచే మెయిన్గా వస్తున్నాయి. ఇప్పుడు ఇది చెప్పుకుంటూ ఉంటే ఆ టేబుల్ని మనం చూసుకుంటూ ఉందాం. ఓకేనా? ఫస్ట్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? ఎరిక్సన్. ఎవరు? ఎరిక్సన్. ఈ ఎరిక్సన్ ప్రఖ్యాత ఇయర్ 1902-1994. ప్రఖ్యాత మనోవిశ్లేషకవాది. ఏ విశ్లేషకవాది? మనోవిశ్లేషకవాది. వ్యక్తి వికాసాన్ని అధ్యయనం చేసిన సిగ్మండ్ ఫ్రాయిడ్ అనుచరులలో ఎరిక్సన్ ముఖ్యుడు. మనోవిశ్లేషకవాదాన్ని చేసిన సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క అనుచరులలో ఎరిక్సన్ ఒక ముఖ్యుడు. ఆయన టాపిక్ బట్టి ఇది క్రియేట్ చేశాడు. ఈయన రాసిన గ్రంథం వచ్చేసరికి చైల్డ్హుడ్ అండ్ సొసైటీ. వ్యక్తి జీవిత కాలంలో జరిగే వికాసం గురించి చెప్తున్నారు. ఎవరు? మనోవిశ్లేషకవాది అయిన ఎరిక్సన్. ఎవరి యొక్క అనుచరుడు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆయన రాసిన గ్రంథం చైల్డ్హుడ్ అండ్ సొసైటీ. ఈయన ఏం చెప్తున్నాడు అంటే వ్యక్తి జీవిత కాలంలో వికాసాన్ని తన మనోసాంఘిక వికాస సిద్ధాంతం ద్వారా ఎరిక్సన్ తెలియజేశారు. వ్యక్తి జీవిత కాలంలో జరిగే మొత్తం వికాసాన్ని తన మనోసాంఘిక వికాస సిద్ధాంతం ద్వారా ఎరిక్సన్ తెలియజేశారు. ఈ ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని కొంతవరకు ఆధారంగా చేసుకుని, ఎవరిది? సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతాన్ని కొంతవరకు ఆధారంగా చేసుకుని ఎరిక్సన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. ఫ్రాయిడ్ను అచిత్తు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని అంటారు కదండి. అచిత్తు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని పిలుస్తారు. ఇడ్ సైకాలజిస్ట్. అదే ఎరిక్సన్ వచ్చేసరికి అహం విజ్ఞాన శాస్త్రవేత్త అని పిలుస్తారు. ఫ్రాయిడ్ను అచిత్తు, ఎరిక్సన్ని అహం మనోవిజ్ఞానం. ఇడ్ సైకాలజిస్ట్ అని సిగ్మండ్ ఫ్రాయిడ్ని పిలిస్తే ఈగో సైకాలజిస్ట్, అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని ఎవరిని పిలుస్తారు? ఎరిక్సన్ని పిలవడం జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి ముఖ్యాంశాలు: వ్యక్తి అహం సృజనాత్మకమైనది. వ్యక్తి యొక్క ఈగో అన్నది సృజనాత్మకమైనది. అహం, ఈగో తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడమే కాకుండా తనకు ఎదురయ్యే ప్రతి సమస్యను సృజనాత్మకంగా పరిశీలించుకునే మార్గాన్ని కనుక్కుంటుంది. ఈగో ఏంటి అంటే వ్యక్తి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం కాకుండా ప్రాబ్లమ్స్, ఏవైనా సిచ్యువేషన్స్ ఎదురైతే తనంతట తానే సృజనాత్మకంగా, క్రియేటివ్గా ఆలోచించి తన సమస్యను తానే పరిష్కరించుకుంటూ ఉంటాడు. ఈ వ్యక్తి యొక్క అహం సాంఘిక పరిసరాల అంశాల ప్రభావాన్ని సాంఘిక అంశాల ప్రభావానికి లోనవుతూ క్రమానుగతంగా 8 సాంఘిక వికాస సిద్ధాంతాలుగా వివరించడం జరిగింది. 8 సాంఘిక వికాస సిద్ధాంతాలుగా వివరించడం జరిగింది. గుండా పయనిస్తూ వికసిస్తుంది. వ్యక్తి అహం ప్రతి దశలో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటుంది. వ్యక్తి యొక్క అహం సాంఘికంగా
క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. అహం అనేది సాంఘికంగా క్లిష్ట పరిస్థితిని పరిష్కరించుకోవడం ద్వారా అహం తన నాణ్యతను పెంచుకుంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని చేస్తే ఇగో సాటిస్ఫై గాదు. అదే పెద్ద ప్రాబ్లమ్‌ని ఫేస్ జేసి దాన్ని సక్సెస్‌గా సాధించింది అంటే అహం అనేది ఇగో అనేది ఫుల్ సాటిస్ఫై అనేది అవుతుంది అని చెప్పారు. ప్రతి సాంఘిక వికాస దశలో ఏర్పడే క్లిష్ట పరిస్థితి జీవితంలో కీలకమైనదిగా, దశను మార్చే కాలంగా ఎరిక్సన్ పేర్కొన్నాడు. ప్రతి సాంఘిక వికాస దశలో ఇప్పుడు 8 దశలని చెప్పారు గదా! ఆ 8 దశలో ఏర్పడే క్లిష్ట పరిస్థితి జీవితంలో కీలకమైంది. అంటే కంపల్సరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. ఇది దశని మార్చే కాలంగా ఉంటుంది అని చెప్పారు. క్లిష్ట పరిస్థితి అనే క్లిష్ట స్థితి ఉంది గదా! పరిష్కారం అనేది సఫలం కావచ్చు, సుఖాంతం కావచ్చు, లేదంటే విఫలం కూడా కావచ్చు. దీనిని బట్టి వ్యక్తి అహం అనేది నాణ్యతను సంతరించుకుంటుంది. సఫలమవుతే నాణ్యత పెరుగుతుంది. సుఖాంతమైన పెరుగుతుంది. అదే విఫలమైతే సందిగ్ధం అనేది ఏర్పడుతుంది. తద్వారా వ్యక్తి మూర్తిమత్వం రూపొందుతుందని ఎవరు తెలిపారు ఇదంతా? ఎరిక్సన్. ఎవరు? ఎరిక్సన్ క్లిష్ట పరిస్థితి గురించి తెలపడం జరిగింది. ఇప్పుడు సాంఘిక వికాస దశలు 8 అని చెప్పుకున్నాం గదండీ! ఎరిక్సన్ చెప్పిన 8 వికాస దశలు, దాటి యొక్క వయస్సు, అది ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు, దాని యొక్క గుణం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్. అందులో ఫస్ట్ దశ వచ్చేసరికి ఏంటి? పూర్వ శైశవ దశ. ఎన్ని దశలన్నామండి? 8 దశలన్నాం గదా! పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ. పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ. మూడోది వచ్చేసరికి ఏంటండి? క్రీడా దశ. ఏంటి? క్రీడా దశ. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫోర్త్ వన్ వచ్చేసరికి పాఠశాల దశ. ఫిఫ్త్ వన్ కౌమార దశ. సిక్స్త్ వన్ పూర్వ వయోజన. తర్వాత మధ్య వయోజన. లాస్ట్ వన్ వచ్చేసరికి పరిపక్వ దశ. ఓకేనా? పరిపక్వ దశ. ఫస్ట్ ఒక్కొక్కటి నేర్చుకుందాం. పూర్వ, ఉత్తర. పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ. శైశవ దశ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 0 ఇయర్ నుంచి 1½ ఇయర్ వరకి ఉంటుంది. 0 to 1½ ఇయర్. ఈయన ప్రకారం పూర్వ శైశవ దశ 0 ఇయర్స్ టు 1½ ఇయర్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే నమ్మకం లేదా అపనమ్మకం అనేది ఇక్కడొచ్చిన క్లిష్ట పరిస్థితి. నమ్మకం లేదా అపనమ్మకం అనేది ఇక్కడొచ్చిన క్లిష్ట పరిస్థితి. నమ్మకం అంటే ఏంటి? ఇక్కడ చూద్దాము. తల్లి ఉంది గదండీ! తల్లి కనబడకపోయినా ఇక్కడెక్కడో ఉంటుంది అనేది ఒక నమ్మకం. అదే తల్లి కనబడకపోయేసరికి అంటే నన్ను వదిలేసి ఎళ్ళిపోయిందా? ఎంత వెతికినా కనబడట్లేదు అని చెప్పేసి ఒక అపనమ్మకం. నమ్మకం ఉంటుంది కంపల్సరీ నన్ను వదిలి ఎక్కడికి ఎళ్ళదు అనేది. అంతలోపే ఏమైపోతుంది? అంటే నన్ను ఒకవేళ వదిలేసి ఇక్కడే అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి ఎళ్ళిపోయిందా అని ఒక అపనమ్మకం అనేది కూడా అందులోనే ఏర్పడుతుంది 1½ ఇయర్‌లో. ఓకేనా? ఈ 1½ ఇయర్ దాని యొక్క లక్షణం అంటే ఏంటి? నమ్మకము, లేకపోతే సిగ్గు లేదా ఆశ అనేది ఒక లక్షణం. ఇదొచ్చేసరికి ఏంటి? జైవికానికి సంబంధించింది. దేనికి? జైవికానికి సంబంధించింది. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి? ఉత్తర శైశవ దశ. ఏ దశ? ఉత్తర శైశవ దశ. అది 1½ ఇయర్ గదా! ఇక్కడ 1½ నుంచి 3 ఇయర్స్. 1½ నుంచి 3 ఇయర్స్. 3 ఇయర్స్ వచ్చేసరికి ఏంటి? స్వయం ప్రతిపత్తి, సందేహము, సిగ్గు. స్వయం ప్రతిపత్తి లేదా సందేహము, సిగ్గు. ఇక్కడ ఏమైతుంది అంటే ఇక్కడ పిల్లలు తమంతట తామే పౌడర్ ఏసుకోవడానికి గానీ, రెడీ అవ్వడానికి గానీ చేసుకుంటారు. స్వయం ప్రతిపత్తి చేసుకోవడానికి చేస్తారు. కానీ ఇక్కడ ఏమైపోతుంది? సందేహం గానీ, సిగ్గు గానీ ఏర్పడుతుంది. ఏంటి? అంటే నేను మంచిగా రెడీ అయినా లేదా? నేను మమ్మీ చేసేలాగానే రెడీ అయ్యానా లేదా? చెయ్యొచ్చా? చెయ్యరాదా? ఇది ఇలా టెన్షన్ వచ్చేస్తుందంట. చేయాలి, చేయొద్దు అని. ఇక్కడ మనోబలం ఇందులో వచ్చేసరికి లక్షణం మనోబలం. చేయాలనే మనోబలము, తలంపు ఉంటుంది. ఇది స్వయం పోషక కౌశలాలు. స్వయం పోషక కౌశలం అంటే ఏంటి? బట్టలేసుకోవడం, డ్రెస్ ఏసుకోవాలని ఏసేసుకోవడం, పౌడర్ ఏసుకోవడం, అట్లా తల తుడుచుకోవడం ఇలాంటివి వస్తాయి స్వయం పోషక కౌశలాలు. నెక్స్ట్ థర్డ్ వన్ దశ వచ్చేసరికి క్రీడా దశ. క్రీడా దశ. ఏ దశ? క్రీడా దశ.
3 to 5 ఇయర్స్. ఇక్కడ వచ్చేసరికండి 3 to 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్‌లో ఏం చేశారు? చొరవ లేదా అపరాధ భావం. చొరవ లేదా అపరాధ భావం. ఇక్కడ క్రీడ ఆడుతూ ఉంటారు గదా! ఎంతో చొరవతోని ఆడుతూ ఉంటారు. ఒకవేళ ఒక క్రికెట్ ఆడారనుకోండి, అక్కడ ఏమైపోతది? క్యాచ్ సడెన్‌గా ఒకటే బాల్‌కి పట్టేసారనుకోండి, ఆయన ఔట్ అయిపోతాడు. ఆయనకేం ఫీలింగ్ వస్తది? చొరవ బానే చూపిస్తాడు. కానీ అక్కడ వాళ్ళుంటారు గదండీ! పిల్లలు. పిల్లలేం జేస్తారు? పిల్లలేమన్నా అనుకుంటారేమో నా వల్లనే గేమ్ ఫెయిల్ అయిందని, అంటే ఓడిపోయామని ఏమన్నా నా వల్లనే అనుకుంటారేమో. చొరవ చూపిస్తాడు. ఆడాలనే ఉత్సాహంతోనే ఆడతానికి ఎళ్తాడు. కానీ అందులోనే ఒక్కోసారిగా ఫెయిల్ అయిపోతాడు. ఇలా 2 ఉంటాయి అందులోనే. ఎప్పుడు 3-5 ఇయర్స్. చొరవ చూపిస్తాడు ప్రతి విషయంలో. ఇక్కడ క్రీడా దశ అంటే ఇదనే కాదు ఎగ్జాంపుల్. ఆడడానికి చొరవ చూపిస్తాడు. మళ్ళీ అపరాధ భావం తప్పు చేశానా? నేను రాకపోతే వాళ్ళు బాగా ఆడుకునేవాళ్ళు ఇట్లాంటివి ఉంటాయన్నట్టు. ఇక్కడొచ్చేసరికి ఏంటి ఆయన ఒక లక్ష్యం చేయాలనుకుంటాడు. ప్రయోజనం కూడా ఉంటుంది. ఇది క్రీడా కౌశలాలకు సంబంధించింది. ఫస్ట్‌దేమో జైవిక కౌశలం, తర్వాత స్వయం పోషక కౌశలాలు, తర్వాత క్రీడా కౌశలాలు. నెక్స్ట్ ఫోర్త్ దశ. ఏంటిది ఫోర్త్ వన్? పాఠశాల దశ. ఏ దశ? పాఠశాల దశ. ఈ పాఠశాల దశ వచ్చేసరికేంటి 6-12 ఇయర్స్. 6-12 ఇయర్స్. అక్కడ 3-5 ఇయర్స్ అన్న దగ్గర నాకు తెలిసి 3-6 ఇయర్స్ ఉండాలి. అంటే ఈయన ప్రకారం ఈ బుక్‌లో ఉంది కాబట్టి నేను అలానే చెప్తున్నాను. ఓకేనా? పాఠశాల దశ 6-12 ఇయర్స్. 6-12 ఇయర్స్. సాంఘిక క్లిష్ట పరిస్థితి వచ్చేసరికి ఏంటి? శ్రమించడం, ఆత్మన్యూన్యత భావన. ఏంటి ఈ పాఠశాలలో బానే గట్టిగానే చదువుతాడు. కానీ ఆయనలో ఒక్క చిన్న ఫీలింగ్ ఏముంటుంది? అరే! నేను పాస్ అవుతానా? ఫెయిల్ అవుతానా? ఒక న్యూనత బావుంటుంది చూడండి. పాఠశాల దశ. శ్రమిస్తాడు, బాగా నేర్చుకుంటాడు, బాగా ప్రాక్టీస్ చేస్తాడు, బాగా ఎగ్జామ్స్‌లో అటెండ్ అవుతాడు. కానీ ఎక్కడో ఒక దగ్గర చిన్న భావన ఉంటది చూడండి. నేను పాస్ అవుతాను, ఈ పాఠశాల వాళ్ళకి కదండీ! మనకు గూడా ఉంటుంది ఒక్కోసారి. టెట్ రాసిన, డీఎస్సీ రాసిన బానే చదువుతాం. కానీ మనం చదివినయి అక్కడ వస్తాయా? రావా? మనం పాస్ అవుతామా? లేదా? మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ అవుతాయా? లేదా? మనకు జాబ్ వస్తుందా? లేదా? మనకు ఆత్మన్యూనత బావుంటుంది చూసిండ్రా? మనకిప్పుడు ఉంది గానీ, వాళ్ళకెప్పుడుంటది 6-12 ఇయర్స్‌లోనే ఉంటుంది. మనమే ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్తున్నాను గానీ, 6-12 ఇయర్స్ మనం ఆ భావనను అప్పుడే పొంది ఉంటాము. ఇక్కడొచ్చేసరికి ఏంటంటే సామర్థ్యం ఉంటుంది. చేసే సామర్థ్యం, అన్నీ సాధించగలన సామర్థ్యం ఉంటుంది. ఇదొచ్చేసరికి ఏ కౌశలాలు? పాఠశాల కౌశలాలు. నెక్స్ట్ కౌమార దశ. ఏ దశ? కౌమార దశ. ఇదొచ్చేసరికి 12-20 ఇయర్స్. 12 టు టీనేజ్ అని పిలుస్తారు గదండీ! ఇక్కడ పాత్ర గుర్తింపు. ఈ పాత్ర గుర్తింపుని ఏమంటారు? తాదాత్మ్యం అని పిలుస్తారు. పాత్ర సందిగ్ధం. దీన్ని తాదాత్మ్య సంభ్రమం అని కూడా పిలుస్తారు. పాత్ర గుర్తింపు అంటే ఏంటి? వీళ్ళకి హీరోషిప్ అని ఎక్కువుంటది. అంటే ఏంది? ఈయన చేసే పని అందరూ నన్నే చూడాలి. నన్నే ఒక హీరోలాగా ఫీల్ అవ్వాలి. పాత్రను గుర్తించాలి అనేది ఉంటది వీళ్ళకి. ఆళ్ళు చేస్తూ ఉంటారు అట్లాంటి పనులు. కానీ ఒక్కో దగ్గర ఏమైపోతది సందిగ్ధం ఏర్పడుతది. నేను జేసేది వీళ్ళు జూస్తున్నారా? లేదా నన్ను హీరోలాగా ఫీల్ అవుతున్నారా? లేదా ఇంకెవరినైనా ఇట్లా సందిగ్ధం గూడా ఉంటూ ఉంటుంది. ఒకవేళ పాత్ర గుర్తింపు లేదా సందిగ్ధం అని ఇయ్యకుండా తాదాత్మ్యం లేదా తాదాత్మ్య సంభ్రమం అని ఇచ్చిండనుకో అది ఏ దశకు చెందింది? కౌమార దశకు చెందింది. నెక్స్ట్ సెకండ్ పేరు అనేది అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే ఒక్కోసారి మనల్ని కన్‌ఫ్యూజ్ జేయడానికి అవే పేర్లు ఎక్కిస్తా ఉంటాడు. ఇక్కడేంది విశ్వసనీయత. విశ్వసనీయత అనేది ఉంటుంది. ఇది వ్యక్తి పూజ అన్వేషణ. తెలుసు గదండీ! హీరోషిప్ తనను తానే పూజించుకుంటూ ఉంటా ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ పూర్వ వయోజన దశ. ఇది అసలైన దశ అండి. ఇది అసలైన దశ మెయిన్. ఈ పూర్వ వయోజన దశ, ఉత్తర వయోజన దశలోనే మెయిన్ రోల్ నాకు దెలిసి. ఏంటి 20-30 ఇయర్స్ పూర్వ వయోజన దశ. సాన్నిహిత్యం, ఏకాంతం. ఈ సాన్నిహిత్యం లేదా ఏకాంతం ఎలా? కొంతమందికి ఇక్కడ మ్యారేజ్ జరుగుతుందండి. సాన్నిహిత్యం ఒకరితో స్నేహం, సంబంధం అనేది ఏర్పడుతుంది. కొంతమందితో ఒక
రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ అంటే మ్యారేజ్ అలా అయిన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గూడా ఏకాంతం అనేది కూడా ఉంటుంది. ఒకరు చానా ఫ్రీగా ఉంటారు కపుల్స్ అనేది. ఒకరేమో కొంతమంది ఏకాంతం అనేది కూడా ఉంటూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళని చూసి వీళ్ళ సాన్నిహిత్యంగా ఉన్నోళ్ళకి ఏమనిపిస్తది, మేము కూడా రాను రాను కొన్ని గొడవల వల్ల వాళ్ళ గొడవలు చూస్తుంటాం గదా! పక్కన వాళ్ళయి చూసి మేము గూడా అలానే తయారవుతామా ఏంటి అనే ఏకాంతం అయిపోతామా అనే టెన్షన్ గూడా ఉంటూ ఉంటుంది. ఈ ఏజ్ వాళ్ళలో ఇట్లాంటి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఇటుసరికి ఏంటండి ప్రేమను బట్టే ఉంటుంది. కొంతమందికి ప్రేమ ఎక్కువుంటే సాన్నిహిత్యంగా ఉంటారు. తక్కువ ఉన్నవాళ్ళు ఏకాంతంగా ఉంటారు. ఇది వ్యక్తిత్వం పెంపొందించుట కోసం. దేనికోసం? వ్యక్తిత్వం పెంపొందించుట కోసం. నెక్స్ట్ మధ్య వయోజన దశ. ఏ దశ? మధ్య వయోజన దశ. 30-60 ఇయర్స్. 30-60 ఇయర్స్. ఉత్పాదకత, స్తబ్దత. ఉత్పాదకత, స్తబ్దత. ఏముంది సంపాదిస్తారు, స్తబ్దంగా ఉంటారు. ఒకరు సంపాదిస్తారు, ఈ సంపాదించి ఖర్చు పెట్టేది ఎలాగో కూడా తెలీదు. అంటే సంరక్షణ, నూతన విలువలను ఉత్పత్తి చేయుట. నూతన విలువలను ఉత్పత్తి చేయుట. లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ పరిపక్వ దశ. ఏ దశ? పరిపక్వ దశ. 60 ఇయర్స్‌కి పైబడి. ఇక్కడేంది సమగ్రత, చిత్తబుద్ధి లేదా నిరాశ. 60 ఇయర్స్ పడ్డ వాళ్ళని మంచిగా చూసుకున్నారనుకోండి, వాళ్ళకి ఏ టెన్షన్స్ ఉండయి. లేదంటే బాగా చూసుకోలేరనుకోండి, నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. ఇక్కడొచ్చేసరికి ఇది సూక్ష్మ బుద్ధి. ఇతరులకు మార్గదర్శకంగా ఉండటం. 60 ఇయర్స్ తర్వాత గూడా ఇంకొకరికి మార్గదర్శకంగా నిలబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకేనా? ఇదండి మన ఎరిక్సన్ చెప్పిన ఛీ! మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఓకేనా? థాంక్ యూ.